మన సమాజంలో ఒక పాడు అలవాటు ఉంది. దరిద్రాన్ని ఎంటేసుకుని తిరుగుతా ఉంటాం. సో ఆ దరిద్రం ఎక్కడో ఉండదు, మన ఆలోచనలోనే ఉంటుంది. మంచిగా చదువుకునే పిల్లలని, ఆటలాడుకునే పిల్లల్ని తీసుకెళ్లి కూర్చొని చదువుకునే కాలేజీల్లో వేస్తారు. అక్కడ బస్తాలు బస్తాల కింద తయారయ్యి లావుగైపోయి అనారోగ్యం పాలైపోయి పీరియడ్స్ అని ఇర్రెగ్యులర్ అయిపోయి మొత్తం మొటాలు వచ్చేసేసి అవాంఛిత రోమాలు వచ్చేసేసి వాళ్ళకి బీపీలు షుగర్లు కూడా వచ్చేసినా కానీ ర్యాంకుల కోసమే పాకులాడతారు. ర్యాంకుల కోసం పాకులాడే తల్లులు తండ్రులారా, మీకు ఇది కరెక్ట్ కాదు. పిల్లల వయస్సుకి తగ్గట్టు ఆరోగ్యం మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్యంతో ఖచ్చితంగా తెలివితేటలు ఉంటాయి. మీరు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఎంతసేపు రుద్దిందే రుద్ది చెప్పిందే చెప్పి వాళ్ళని బూట్ పాలిష్ చేసినట్టు పాలిష్ చేస్తే షైన్ వస్తుంది తప్పితే హెల్త్ రాదు. అండ్ వాళ్ళు సడన్గా పోనీ ఏదైనా అచీవ్ చేశారే అనుకోండి, అచీవ్ చేసి వెళ్ళిన చోట ఎంత ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎంత అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి తర్వాత లో కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది, వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటిదని వీళ్ళకి అనవసరం. వీళ్ళు అర్జెంటుగా వాళ్ళు ఐఐటి క్రాక్ చేయాలి, ఎంబీబీఎస్లు అయిపోవాలి, డాక్టర్స్ అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, ఆరోగ్యం ఉండని లేకపోతే వాళ్ళకి అనవసరం. అక్కడికి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చినా పర్వాలేదు, కానీ అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చెప్పలేకుండా ఉన్నాం. అసలు అది వచ్చే వయసేనా? వాళ్ళు ఏం చూసారని వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చూసారని వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది, వాళ్ళకి ఏం చూపించారని వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు, సమాజము, చదువుకునే ప్లేస్ నడిపే మనుషులు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక డాక్టర్గా నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఈ సమస్యల వల్ల నా దగ్గర పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ చెప్పాల్సిన వాళ్ళు వేరే, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు వేరే.